అయితే మీ ఇన్‌స్టాగ్రామ్ చూస్తూ ఉంటే నేను అప్పుడప్పుడు కమెంట్స్ కూడా చేస్తాను మీకు. మీ ఫోటోలకి, మీ వాటికి. ర్యాండమ్‌గా ఒక ఫోటో పెడతారు. దాని కింద ఒక క్యాప్షన్ పెడతారు. చాలా ఫన్నీగా. అంటే ఐ వాంట్ టు నో అండ్ పీపుల్ ఆల్సో వాంట్ టు నో, జగపతి బాబు గారు సీరియస్‌గా ఉంటారా? లేకపోతే ఇట్లనే కొంచెం ఇప్పుడు ఇంటర్వ్యూ కాబట్టి వి ఆర్ టాకింగ్ వెరీ పీస్‌ఫుల్లీ అండ్ జాయ్‌ఫుల్లీ. ఎలా ఉంటారు అసలు? అంటే అది చూసినప్పుడు అనిపిస్తది అది రియాలిటీనా? సీరియస్‌గా ఉండే క్యారెక్టర్‌లు అది రియాలిటీనా? ఏది రియాలిటీ? 2 రియాలిటీ. 2 రియాలిటీనా? మై ఒరిజినల్ క్యారెక్టర్ ఇది తక్కువ మంది చూస్తారు. బట్ యూ సీన్ అంతపురం, యాహ్! ఆ పిచ్చి క్యారెక్టర్ దట్ ఈస్ మై ఒరిజినల్ క్యారెక్టర్. ఓహ్ మై గాడ్! అంటే అల్లరి పీక్ వెళ్ళిపోవాలి, ఏ కంట్రీకి వెళ్ళినా పోలీస్ స్టేషన్ విజిట్ చేసి రావాలి. అది నో వైలెన్స్, నథింగ్, దెవర్ ఎనీ వైలెన్స్, అల్లరి అంతే. పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. వాళ్ళు ఒకవేళ వాళ్ళు ఏమన్నా చేసి తీసుకెళ్ళకపోయినా వెళ్ళి గొడవ పెట్టుకునే వాళ్ళతో మళ్ళీ తర్వాత ఐ జస్ట్ వాంట్ టు నో యూ ట్రావెల్ అలౌట్ కదా సార్? బాగా చేస్తారు కదా? చేసేవాడిని. ఇప్పుడు అంటే హీరోగా ఉన్నప్పుడు, ఇద్దరు హీరోయిన్లు ఉన్నప్పుడు, సాంగ్స్కి వెళ్ళినప్పుడు అప్పుడు చేసేవాడిని. ఇప్పుడు లేదు. ఇప్పుడు ఎవడో పట్టుకెళ్తున్నా, అంత ఏలో చేసేస్తున్నాను, లేకపోతే సీజీలో చేస్తున్నాను. కాదు, మేము అప్పుడప్పుడు మీరు ఇట్లా పోస్టులు చేస్తూ ఉంటారు సడన్గా ర్యాండమ్గా హాలిడేస్. హాలిడేస్ వెళ్తూ ఉంటారు కదా? అట్లా ట్రావెల్ చేసినప్పుడు ఇట్లా జరిగిన ఇన్సిడెంట్ ఏమైనా ఉందా ర్యాండమ్గా? మీరు అన్నారు కదా, మీరు ఇప్పుడు అన్నారు కదా పోలీస్ స్టేషన్ విజిట్ చేసి వస్తాను ఖచ్చితంగా అని. అది మందు కొట్టే రోజుల్లో అయిపోయినాయి. స్టాప్ మందు లేదు, పోలీసు లేదు, ఇప్పుడు పోలీస్ స్టేషన్ లేదు. ఏంటి ఎందుకంత చేంజ్ అయ్యారు? అంటే ఎందుకు మానేసారా లైక్? చాలా అనిపించింది, ఎంత తాగుతాం లైఫ్లో. టన్నులు లారీ లోడ్లు తాగేసాం, ట్యాంకర్లు, ఇంకా అయిపోయింది. ఐఎమ్ ఫెడ్ అప్ ఆఫ్ ఇట్. డు యు స్మోక్? ఐఎమ్ స్మోకర్. అదొక్కటే. ఇప్పుడు డ్రింక్ చేయడం ఆపేశారు. అప్పుడప్పుడు జ్ఞానంలోకి కూడా వెళ్తారు మీరు? అలా వెళ్ళొచ్చి అలా వస్తారు, అదేంటి అంటే ఎందుకు అంటే లైక్? అది వెళ్తాను, అప్పుడప్పుడు పైకి వెళ్ళి హాయ్ చెప్పొస్తూ ఉంటాను. అవన్నీ మామూలే నాకు. ఎలా వెళ్తారు? మాకు కూడా చెప్తే చాలా మంది. అంటే ఆ పైకి వెళ్ళడం అంటే జ్ఞానంలో కాదు, ప్రాణాయంలో కాదు, జెన్యున్గానే. అంటే ప్రాణం మీదకి వచ్చి వెళ్ళి హాయ్ చెప్పి రావడం నాకు అలవాటే. ఇంకా చాలా ఉన్నాయి స్టోరీస్ అట్లా.